వెల్కమ్ బ్యాక్ టు వెటికటీస్ వీడియోస్. సో మీకు ఎప్పుడు చేసేలాగా ఎగ్ కర్రీ కాకుండా డిఫరెంట్ స్టైల్లో ఎగ్ కర్రీ చూపిస్తున్నాను. సో ముందుగా మీరు బాండీ పెట్టుకొని ఆనియన్స్, కరివేపాకు అన్నీ నీట్గా వేసుకొని ఫ్రై చేసుకున్న తర్వాత ముందుగా మనం క్లీన్ చేసుకున్న ములంకాడలు, ఇంకా వంకాయలు, ఇందులో మెయిన్ ఇంగ్రీడియంట్స్ శనగపప్పు అన్నమాట. అది వేసుకొని నీట్గా ఫ్రై చేసుకున్న తర్వాత టమాటోస్ అనేవి యాడ్ చేసుకోండి. టమాటోస్ యాడ్ చేసిన తర్వాత ఉప్పు, కారం, పసుపు, ధనియాల పౌడర్, గరం మసాలా ఇవన్నీ వేసుకొని మళ్ళీ నీట్గా మిక్స్ చేసుకోండి అనమాట. కొద్దిగా అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా యాడ్ చేసుకొని కొద్దిగా థిక్ గ్రేవీ వచ్చేలాగా మిక్స్ చేసుకున్న తర్వాత మన మెయిన్ ఇంగ్రీడియంట్ అనమాట చింతపండు రసం. నీట్గా చింతపండుని రసం చేసుకొని చింతపండు రసం అనేది యాడ్ చేయండి. లాస్ట్లో ఎగ్స్ అనేది యాడ్ చేయండి. ఎగ్స్ యాడ్ చేసి కొద్దిగా కొత్తిమీర, కొద్దిగా కరివేపాకు యాడ్ చేసుకొని ఎగ్ కర్రీ ఇలా ట్రై చేయండి. ట్రై చేసిన టేస్ట్ ఎలా వచ్చిందనేది